దోసకాయ కూర దుబ్బెయ్ అని ఎవరైనా అన్నారంటే ఈ రకంగా చేసి పెట్టండి. లొట్టలేస్తూ కంచాలు కంచాలు లాగిచ్చేస్తారు. అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర. వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని కాస్త నూనె వేసుకొని తింటే ముద్ద ముద్దలు అమృతమే ఫ్రెండ్స్. అలాగే చపాతీలో చుట్టుకొని పంటి కింద పెట్టుకుంటే అద్భుత. ఎలా చేయాలో చూద్దామా ఈ కూర. ముందుగా ఏం చేస్తారంటే ఒక స్పూన్ శనగపప్పు ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని అలాగే 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేయాలి. నేను ఇవాళ 1/2 కేజీ దోసకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. అవన్నీ చెక్కు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని బౌల్లో వేసి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసేసి నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఈ ముక్కలు వేసి ఉడికించుకోండి. ముక్కలు మరీ పేస్ట్ అవ్వకుండా చూసుకోండి. 2 విజిల్స్కి ఆఫ్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి వేసేసి కాస్త కరివేపాకు కూడా వేసి ఆ పోపులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేసి తర్వాత టమాటా ముక్కలు కూడా వేయండి. అవన్నీ వేగంగానే ఉడికించుకున్నటువంటి దోసకాయ ముక్కలు వేసేసి రుచికి తగ్గ సాల్టు కారము పసుపు కొత్తిమీర వేసి బాగా కలిపేసేసి మగ్గనివ్వండి మూత పెట్టేసి. చివరిగా అరచిప్ప కొబ్బరి కోరేసేసి కూరలో కలిపేసి మొత్తం 5 నిమిషాలు మగ్గనివ్వండి. అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ కొబ్బరి కూర రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కూర ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.